ఇప్పటికిప్పుడు లేచి ఫ్రిడ్జ్ టూర్ చూపించు నాకు. అందరికీ చూపించాలి హానెస్ట్గా, ఏం చేంజ్ చేయకూడదు. ఇట్లాగే ఇప్పుడు కెమెరా ఇట్లాగే తిప్పుతా, నువ్వు ఇట్టే చేయాలి. ఏం వల్ల హానెస్ట్గా చేద్దాం. హానెస్ట్గా చూపించవా మీ సబ్స్క్రైబర్స్కి? అది ఏం వల్ల మనం ఓన్గా చేద్దాం. ఎట్టొస్తా టిఫిన్లో చట్నీ మా తురిపింది మిగిలి ఉంటే అంటే మళ్ళీ మీ మామ కాదు గ్రేట్, క్లీన్ చేసేది నేను కానీ చేయించాను మా మామే కదా. బిర్యానీలోకి ఇది చేస్తాం కదా రైతా. అవును. అత్త ట్రూతా డేరా? ట్రూతా డేరా ఒకటి చెప్పు. ఏం పిడ్డింగ్ పెట్టినావే? నువ్వు ట్రూతా డేరా చెప్పు, ఒకటి పట్టుకో. పెద్ద పెద్ద ఏం చెప్పను కానీ డేర్ అది. సరే డేర్ చేయాలి ఖచ్చితంగా. సరే డేర్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. పెద్ద ఏం కాదు, చేసేయచ్చు. ఓకేనా? ఖచ్చితంగా. ఇప్పటికిప్పుడు లేచి ఫ్రిడ్జ్ టూర్ చూపించు నాకు. అందరికీ చూపించాలి హానెస్ట్గా, ఏం చేంజ్ చేయకూడదు. ఇట్లాగే ఇప్పుడు కెమెరా ఇట్లాగే తిప్పుతా, నువ్వు ఇట్టే చేయాలి. ఏం వల్ల హానెస్ట్గా చేద్దాం. హానెస్ట్గా చూపించవా మీ సబ్స్క్రైబర్స్కి? అది ఏం వల్ల మనం ఓన్గా చేద్దాం. ఎట్టొస్తే అట్టొచ్చింది. సరే ఓకే, చేయకపోతే నువ్వు నాకు ఈవినింగ్ ఏదో ఒక రెసిపీ చేయాలి. అసలే మనం డైట్లో ఉన్నావు. నీ ఇష్టం, నీ ఇష్టం. డైట్ ఏం కాదు రా అత్త, ఎవరు అడుగుతాడు? మరి ఇంకెందుకైతే ఏం కాదు లేదా, చూపించు, చూడాలి అందరూ. పదా ఇప్పటికిప్పుడే. చూపించు, చూపించమ్మా. చాలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓరే కనిపిస్తున్నా. బటరా? ఓకే, ఏం లేవు పైన, ఏం లేవు. అన్నం తినేటప్పటికి ఓకే, అన్నం తినేసాక మళ్ళీ తీసేస్తాం వాటర్, కూల్ వాటర్ అంతే. అదొక అరగంట ముందు పెడతా అంతే. వాటర్ కూడా అంతే, అయిపోయింది. ఓకే, ఉంటా కానీ ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, నా ఫేస్ ఎట్లుంది ఎట్లున్నాను ఏం కాదు కానీ. ఓకే, నేను స్టార్ట్ చేస్తావా? ఏమున్నాయి కూరగాయలు, ఫ్రూట్స్. ఇవేంది అసలు? ఒక్కొక్కరు ఎట్ట మెయింటైన్ చేస్తారు? ఏంది నువ్వు? బాక్స్ ఉన్నాయి నా దగ్గర, సెట్ ఉన్నాయి. మరేమైతే అమెజాన్ లో వచ్చినాయి 6 బాక్సెస్ కొన్నా. ఫస్ట్ ఏదే మనకి ఫస్టే కదా, ఉండదు. అంటే తెచ్చిన ప్రతిసారి దీంట్లో వేసుకొని సర్దుకొని సెట్ చేసుకున్నంత టైం ఉండట్లా. అందుకు కొత్తిమీర కరివేపాకు మాత్రం ఉంచుకున్నాం. మిగతా బాక్సులు చూపిస్తాను ముందు. చూపి. అన్ని బాక్సులు ఉన్నాయి కానీ సెపరే టైం లేక. ఒకటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ బాక్సులతో మనం కొంటామా, మనం కొనే కూరగాయలు దీంట్లో సరిపోవట్లా. మళ్ళీ ఇంకొక కొంచెం పక్కన పెట్టుకోవాలా. ఓకే, ఒక బాక్స్ ఒక దానికి సరిపోతా. అంటే ఎన్ని తీసుకుంటాం తెలియదు కదా. ½ కేజీ తీసుకుంటాం, కేజీ తీసుకుంటాం తెలియదు, బట్టి తీసుకుంటాం అక్కడ. ఇంకా దీంట్లో సరిపోవట్లా. బాక్స్ అన్ని పక్కన పడేసా. కొత్తిమీర కరివేపాకు పెడితే పెట్టుకున్నా. ఈ బాక్స్ పెట్టిగాది స్కూల్ బాక్స్ ఇది. దీంట్లో మునక్కాయలు కట్ చేసి వేసుకోవాలా. ఎందుకు కట్ చేసి వేసుకునేది? అది కట్ చేసి వేసుకుంటే మునక్కాయలు విడిగా పెడితే వాడిపోయినట్టు అయిపోతాయి. కొబ్బరి అంతే, ఇంకేముండవు. ఇంకా వీటికి బాక్సులు పెట్టట్లే, మెయింటైన్ చేసిన బాక్సులు. ఇదేదో ఐస్ క్రీమ్ బాక్స్ మోతుంది. అంటే ఇంకా కూరగాయలన్నీ తెచ్చుకున్నా కూడా నేను ఆ బాక్సులు అంటే చాలా ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్నాయి దొండకాయలు, ఆ ఒక బాక్స్ సరిపోవు నాకు. కొన్ని బెండకాయలు నువ్వు కోసావు కదా ఇందాక, ఒక బాక్స్ సరిపోతాయా? ఎందుకంటే ఇన్ని బెండకాయల కోసం ఇంత అవుతుంది. అందుకని బెండకాయలు ఎక్కువ తెచ్చుకుంటాం.
అందుకు బాక్సులు పట్టవు ఆ, అంటే పడేస్తే ఉంటాయి ఎప్పటికప్పుడు అయిపోతాయి. నాకు 1 వీక్లోకే అయిపోతాయి కూరగాయలన్నీ. ఉమ్. ఎక్కువ స్టోర్ చేయను కదా. ఇంకేమున్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్. సరేగానే అయ్యింది ఇవన్నీ చూపించు. నా దగ్గర ఏమంత పెద్దగా ఉండవే. అంటే నేను ఎక్కువ స్టోర్ చేయను. మన ఇంట్లో హెచ్ఎం ఉన్నాడు కదా. హెచ్ఎమ్ హెచ్ఎమ్ ఎవరు? బిర్యానీలోకి ఇది చేస్తాం కదా రైతా, అవును. అది కొంచెం ఉంటే ఎత్తి పెట్టా. అది ఎందుకు ఎత్తి పెట్టేది? దాంట్లో ఆల్రెడీ ఆనియన్స్ వేసేసావు కదా. అంటే పక్క రోజు కొంచెం పెరిగేసి కొంచెం తిరిగిమాత వేసి అప్పా సేవ్ చేస్తాను. అమ్మా. సేవింగ్స్ అనమాట. ఉమ్. అట్లా ఎప్పుడైనా పెరుగు చారు చేస్తే కొంచెం ఎక్కువ చేసాను అనుకో, ఉమ్. దాన్ని అట్లా ఎత్తి పెట్టేసి పక్క రోజు తిరిగిమాత వేస్తా. ఒకసారి ట్రై చేయి ఇంటికి వెళ్ళినప్పుడు. చేద్దాం. ఇంకా ఇంకా చాలా ఏందో దాచిపెట్టావు లోపల. ఈ బాక్స్లో ఆ. అవి ఏమి ఉండవే. పొద్దున్న టిఫిన్లో చట్నీ, మా వేరుశనగ చట్నీ ఉమ్. ఈ రోజే నెలలు కాదు. ఇది నిన్న మొన్న మామిడికాయ పులిహోర చేశాను కదా, ఉమ్. అది తురిమింది మిగిలి ఉంటే పెట్టా. అంటే మళ్ళీ ఇంకొక మామిడికాయ తురుమా? ఓకే. పులిహోర చేసుకోవచ్చు కదా అని. ఆడేంది వెనకాల ఏందో పెద్ద బాక్స్ ఉంది. ఇది కారం, ఎర్రకారం ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆ. బోండాల్లోకి, దోశల్లోకి అసలే ఫ్యాన్స్ కారానికి. ఆ. కారం అంటే ఇది స్క్వేర్ లో ఉందనుకో, ఆ. ఎప్పుడైనా పిక్కి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ టిఫిన్ ఏమైనా చేయాలంటే చేసి పెట్టేస్తా. ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ మిగిలిపోయింది. ఆ. అంటే కూరలో వేసినప్పుడు మిగిలింది అని వేసి పెట్టుకున్నా. అది కూడా ఉంటుంది కదా ఉమ్. ఇన్ని రోజులైనా. ఇది దోశ పిండో ఏదో ఏదో పిండి, దోశ పిండే తింటే బా అంత వావ్. కొంచెం కూడా వదలు నేను. ఎందుకంటే దీంట్లో ఇంకో పిండి ఏదైనా వేసి పిల్లకాయలకి పునుగులో ఏదో పొంగనాలు ఏదో తిరగమాత వేసి పొంగనాలు చేసి పెట్టచ్చు. పిల్లలు ఇద్దరు సరిపోద్ది కదా, ఎందుకు పడేయడం. వాళ్ళ కష్టపడి నేను రుబ్బింది అది. నేను రుబ్బలా గ్రైండర్లో అంతే. ఇంక నా దగ్గర ఏం లేదు. ఇక్కడేంది చాలా చాలా ఏందో. ఈ పాల ప్యాకెట్లు, కీరకాయ, ఈ మోసంబీలు, ఈ జాంకాయ. అత్తయ్య నెల్లూరు నుంచి జాంకాయలు పంపించింది కదా, అప్పటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చా కదా జాంకాయలు. ఇంకా నేను తింటా ఉన్నా. ఏంటి పీనట్ బట్టర్లు మా ఇంట్లో కొంటారు కానీ ఎవరు తినరు. పీనట్ బట్టర్లు కొన్ని లోపల పెడతారు, తినేదిలే పెట్టేదిలే పెడతారు. ఇంక ఇయ్యంటావా పిల్లలు స్నాక్స్ చేసినప్పుడు తింటారు. ఇవి ఏదైనా నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు చేయడానికి సోయా సాస్లు, చిల్లీ సాస్, ఇవి కేకులు చేయడానికి వెనిలా ఎసెన్స్, మైనైజ్లు కొంటాం కదా. అన్ని ప్రతిసారి నెల డేట్ అవ్వడం, మైనస్ పడేయడం. ఇంకో డేట్ అయిపోయింది ఏమో చూడాలి. కొంటానే కానీ పెద్దగా వాడేది ఉండదు. మళ్ళీ డిమార్ట్ ప్రతిసారి కొంటాడు. మీ మామయ్య తెస్తాడు. దేనికైనా వేసుకున్నాం కదా అన్నట్లు పిజ్జా వాటికి ఏదైనా. నేను పెద్దగా వాడను. మళ్ళీ మీ మామయ్య భయపిస్తాడు మైనస్ తింటున్నా. సరే అయితే ఆ సరే అయితే నేను ఆపేస్తాను వద్దు అని. మా అప్పుడు మనం డైట్లో ఉన్నాం కాబట్టి అసలు మైనస్ అంటే మరి పడదు. ఓకే. ఇప్పుడు మామూలుగా మైనస్ అంటే లొట్టలు వేసుకొని తింటాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి ఉట్టి కూరగాయలే, టమాటాలు, ఆ దుంపలు. మామూలుగా అయితే కింద ట్రే ఇస్తారు కదా, ఆ ట్రే వేసుకుంటాం. మనం ట్రే లేదు కాబట్టి ఇట్లా వేసి పడేసారు. అన్ని బీట్రూట్లు, క్యారెట్లు, చాంగెట్లు. చిత్తికి స్వీట్ పొటాటో ఇష్టం, నాకు కూడా అట్లా కాల్చింది. ఇవి 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 బీట్రూట్లే అది స్పెషల్ అంటే అవి ఎందుకని కదా. మీ మామకి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి బీట్రూట్ జ్యూసులు కావాలని మామూలుగా అసలు బీట్రూట్ అంటేనే నచ్చదు. అదే కదా, ఎప్పుడు బీట్రూట్ చేయదు కదా అత్త. బీట్రూట్ ఎందుకుంది? అసలు పిల్లలు కూడా తిన్నారు ఇంట్లో. ఏదో హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి జ్యూస్ కావాలంట. చేసి వచ్చా, వద్దన్నాడు. మళ్ళీ 3 రూపాయలు తెచ్చావు కదా అంటే సరే అది అయిపోయాక దాకా ఇవ్వలేదు అంతే. ఇంకా ఇదిగో ఇవి కూడా బీట్రూటే. చాలా హెల్త్ కాన్షియస్ మామ, చాలా. ఇవేంటి ఇవి రసాలు. నా కోసం రసాలు కాదు, రసాలు దమ్మని మామూలు రసాలు తెస్తా ఉన్నాడు. రసాలు అయిపోయాయంట. సింధూర్కాయలో ఏమో అంటారు కదా, పింక్ కలర్ లో ఉన్నాయి. రెడ్ వస్తుంది. ఒక సైడ్ రెడ్ వచ్చి సింధూర్ మ్యాంగో అంట. మ్యాంగోలో అదొక రకం అంట.
నాకైతే టేస్ట్ ఎలా ఉన్నాయంటే ఇవి మన కూర మామిడికాయలు ఉంటాయి కదా ఆ. అవి పండిపోతే ఎట్లుంటాయి ఆ. నాకు అంత అనిపించదు. అంటే కొంచెం పుల్ల పుల్లగా తీయగా. రసాలు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా మీ మామ ఫేవరెట్లు ఇవి. మామకే కాదులే అందరూ అందరూ అందరి ఫేవరెట్ ప్రెసెంట్ ఈ సమ్మర్ ఎంతవరకు మ్యాంగోలు పిచ్చున్నోళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత పాపం మ్యాంగోస్ దొరకవు. అంటే ఇంకేం లేదు, ఇదే ఉన్న చిన్న ఫ్రిడ్జ్ చిన్న దాంట్లో అన్ని కొంచెం కొంచెం పెట్టుకుంటా. ఎక్కువ ఫ్రోజన్ పెట్టను. ఏం ఎక్స్పెక్ట్ చేసావు మా దగ్గర? కుళ్ళిపోయినాయి అన్ని స్టోర్ చేసి ఉంటదేమో. అత్తకింత పని ఉంది, వచ్చినప్పటి నుంచి చేస్తానే ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానే. అంత లేదమ్మా, హెచ్చం ఉందా మేము ఆగలేమమ్మా. వచ్చి తీసి పెడతాడు మొత్తం. ఇదేంది అదేంది, ఎందుకు ఇక్కడ పెట్టావు, అదేందుకు అక్కడ పెట్టావు అని తట్టుకోలేక నాకు ఓపిక లేకపోయినా ముందు చేసి పెట్టేస్తా అంతే. అది ఫ్రిడ్జ్ టూర్ అయిపోయింది, అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను. నాకేమిస్తున్నావు? నువ్వు రెసిపీ చేసి పెట్టు అన్నావు, నేను గెలిచాను కాబట్టి నాకు నువ్వేమిస్తున్నావు? ఏం కావాలి? డైట్ నువ్వే ప్రిపేర్ చేయాలి. సరే డీలా, నేను ప్రిపేర్ చేస్తా. ఎదట్టున్నా నువ్వే తినాలి, ఎట్టొచ్చినా నువ్వే తినాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ మీద మనకి ఎలాగో కేర్ ఉండదు. ఆ టైంకి ఎవరైనా మన మొహాన్ని అంత కొడితే తినేసి పడుకుందాం అనిపిస్తుంది. అది అట్టున్నా నన్ను అడగకూడదు, నువ్వే చేయమన్నా. ఎలా చేసినా పర్లేదే, పక్కా ఎలా చేసినా పర్లేదు, తింటా. ఓకే ఓకే. నేనైతే ఫస్ట్ మా అత్తని ఇరికిద్దాం అనుకున్నాను. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి తీస్తుంటుంది ఏదో తీసేద్ది చేసేద్ది. ఏమేమి ఉన్నాయి చూడాలనుకున్నాను. అసలు ఓపెన్ చేస్తే మనకి మొత్తం రాంగ్ వచ్చింది. ఏమైనా ఎండిపోయినాయి కుళ్ళిపోయినాయి ఉంటాయి అనుకున్నా, అసలు ఏమి లేవు. ఎంతైనా మా మామ కంట్రోల్ కదా, గ్రేట్. మా మామ మీ మామ కాదు గ్రేట్, క్లీన్ చేసేది నేను. కానీ చేయించేది మా మామే కదా. చేయించేది కాదు, మీ మామ దెబ్బకి చేసుకుంటా. అది మా మామే కదా. అంటే ఆయన కోసమే చేసుకుంటావా లేకపోతే చేసుకోవని కాదు, కానీ పని ఎక్కువ ఉంటుంది. అన్ని వేళలా క్లీన్గా ఉండాలంటే కుదరదు. ఎవరిళ్ళల్లో బాక్సులు పెడతాం, ఒక్కోసారి కుళ్ళిపోతాయి, ఎండిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి, మర్చిపోతాం, అన్నిసార్లు సెట్ అవ్వదు. కానీ ఇంకా ఇట్లాంటి హెచ్ఎంలు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఉన్నాయో లేదా అని లోపలికి వెళ్ళి చూసి ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి అన్ని క్లీన్ చేసుకోవాలి. అలా అనమాట, అలా అయిపోద్ది. నేనైతే దొరికిపిద్దాం అనుకున్నా మామకి వీడియో తీసి, ఛాన్సే లేదు, అసలు ఛాన్స్ ఇలా ఈరోజు మా అత్త ఒక 1 month తర్వాత అప్పుడు ఉంటది. ఎందుకంటే మొన్న మధ్య క్లీన్ చేసి అదే విషయం ఈ మధ్య క్లీన్ చేసింది కాబట్టి ఇట్టుంది. అప్పుడు కూడా ఎండిపోయినాయి కుళ్ళిపోయినాయి ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే అలాంటివి ఏమన్నా ఉంటే ముందే షన్వే హెచ్ఎం క్లీన్ చేసేస్తాడు. అంత దూరం అంటే ఆయన క్లీన్ చేసినప్పుడు నాకు ఏదో బాధ అనమాట. అంటే నేను కరెక్ట్గా చేయట్లేదా ఇంట్లో, క్లీన్ చేసేసుకుంటున్నాడు, తనే చేసేసుకుంటున్నాడు అని ఒక భయం వచ్చేస్తుంది. అందుకని తనకి సాటర్డే సండే వచ్చింది అనుకో ఖచ్చితంగా ఇట్లా క్లీనింగ్ పెట్టుకుంటాడు. ఆ సాటర్డే సండే కంటే ముందే నేను చేసి పెట్టేస్తా. ఐడియా ప్లాన్ అదే సాటర్డే సండే కంటే ముందే నేను చేసేస్తా. ఎందుకంటే రేపు ఎల్లుండి 2 రోజులు ఖాళీగా ఉంటాడు కాబట్టి క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు. అందుకని మొత్తానికి నేనే విన్ అయింది. నేను డైట్ డిన్నర్ చేయాలి, రెసిపీ చేయాలి, చేస్తా. వెయిట్ లాస్ రెసిపీ చేస్తా. అది కూడా వీడియో, అది షార్ట్ అప్లోడ్, అది కూడా షార్ట్ పెడతాం. Bye.